హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడైతే మా మమ్మీ నా కోసం బియ్యం రొట్టి అయితే చేస్తుందండి. నాకైతే అస్సలు రాదు, కానీ నాకు బియ్యం రొట్టి అంటే చాలా ఇష్టం. అందుకే నా కోసం చేస్తుంది. ఇంకా అందులో కొంచెం శనగపప్పు వేసి మరీ చేస్తుంది. ఎంత బాగుంటుందంటే నాకు అంత ఇష్టము. అందుకని ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా చేసిస్తుంది మమ్మీ. సో మమ్మీ నా కోసం రొట్టి చేస్తుంటే నేను కూడా అక్కడే మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉన్నాను. మా మమ్మీ నా దగ్గరకొచ్చినప్పుడు అట్‌లీస్ట్ 10 డేస్ అయినా ఉంటుంది. కానీ ఆ 10 డేస్ నాకైతే 10 మినిట్స్ లాగా కూడా ఉండదు. అంత ఫాస్ట్‌గా అయిపోతాయి డేస్ అన్నీ. అసలు ఎలా గడిచిపోతుందో కూడా తెలీదు అమ్మతో ఉంటే. అంత తొందరగా అయిపోతుంది. అమ్మ ఊరెళ్ళినప్పటి నుంచి మళ్ళీ వెంటనే వెయిట్ చేస్తూ ఉంటాం. మళ్ళీ మమ్మీ ఎప్పుడొస్తుందా అని. నేను, కిడ్స్ అందరం కూడా వెయిట్ చేస్తూ ఉంటాం. కిడ్స్ అయితే మరి మమ్మీ ఊరెళ్ళిన నెక్స్ట్ డే నుండే మళ్ళీ అమ్మమ్మ ఎప్పుడొస్తుంది అని అడుగుతుంటారు. అంత ఇష్టం అమ్మమ్మ అంటే. ఇంకా మా డ్యాడీ అయితే ఇక్కడికి రావడం చాలా తక్కువ. ఆయనకు వర్క్స్ ఉంటాయి కాబట్టి అవి చూసుకోవడానికే సరిపోతుంది. ఎప్పుడైనా ఫ్రీ ఉన్న టైంలో అయితే ఖచ్చితంగా మమ్మీ, డ్యాడీ ఇద్దరు వచ్చి వెళ్తుంటారు. కానీ మ్యాక్సిమం మమ్మీ ఒకటే వస్తూ ఉంటది. సో ఇంకా 2 మంత్స్‌లో సమ్మర్ హాలిడేస్ ఇచ్చేస్తారు కాబట్టి ఇంకా మినిమమ్ 1 మంత్ అన్నా అక్కడే ఉండిపోతాం మేము. సమ్మర్ హాలిడేస్‌లో మా ఇంట్లో అందరికీ ఇంకొక హ్యాపీ న్యూస్ కూడా ఉందండి. సో అది కూడా చూసుకొని మినిమమ్ 1 మంత్ అయితే ఉంటాము. అదేంటన్నది నేను ఆ టైం వచ్చినప్పుడైతే చెప్తాను మీతో. చూసారా మమ్మీ నా కోసం చేస్తుంటే నేను అక్కడే ఉండి మరీ తినేస్తున్నాను. మా మమ్మీ నా దగ్గరకొస్తే పిల్లలైతే ఇంక నన్ను అస్సలు పట్టించుకోరు. ప్రతిదానికి మా మమ్మీతోనే ఉంటారు. ఏం కావాలన్నా మమ్మీనే అడిగేస్తారు. ఇలా పిల్లలకి ప్రతిదానికి అమ్మమ్మ, అమ్మమ్మ అని అలవాటు చేసి మరీ ఊరెళ్ళిపోతది మా మమ్మీ అయితే. సో పిల్లలకి అట్‌లీస్ట్ 2 డేస్ అన్నా టైం పడతది. కొంచెం అమ్మమ్మ ఇంట్లో లేదు అని అలవాటు పడ్డానికి. ఇంకా ఎప్పట్లానే బాబుకి హోంవర్క్స్ చేపిస్తూ, వీలైతే నేను కూడా కొంచెం వాడి హోంవర్క్ చేసిస్తూ ఇలానే అయిపోయింది ఈవినింగ్ అంతా కూడా. ఇంకా బాబుకైతే ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయనేసి వాళ్ళ స్కూల్లో హోంవర్క్స్ మరీ దారుణంగా ఎక్కువ ఇచ్చేస్తున్నారు. అసలు వాడికి ప్రిపేర్ చేపించడానికి కూడా టైం ఉండదు. హోంవర్క్స్ కంప్లీట్ చేసుకునే వరకే బాబు బాగా టయర్డ్ అయిపోతాడు. ఇంకా వీలైతే నాతో చేపిస్తాడు హోంవర్క్స్ అన్నీ కూడా. ఇంకా నేను పక్కకెళ్తే హోంవర్క్ చేయడం ఇంకా లేట్ అయితుంది అనేసి పక్కనే కూర్చొని మరీ కంప్లీట్ చేపిచ్చాను. ఇంకా జామున్ చేసి చాలా రోజులయిందని చెప్పేసి నేను ఈరోజైతే జామున్ చేసి పెట్టాను. ఇంకా ఈ జామున్ అయితే నేను పిల్లలు ఇంటికి రాకముందే చేసేసాను. ఎందుకంటే వీళ్ళు ఆడుకోవడానికని చెప్పేసి సగం జామున్ బాల్స్ అన్నీ కూడా వేస్ట్ చేసేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు రాకముందే చేసేసాను. ఇష్టమైన స్వీట్ వాళ్ళింకా ఇంటికి రాకముందే చేసి పెడితే ఆ థ్రిల్ వేరు కదా! అందుకోసమే వాళ్ళ ఇంటికి రాకముందే చేసి పెట్టి సర్ప్రైజ్ అయితే ఇచ్చాను. చాలా హ్యాపీగా తినేశారు. పిల్లలు ఇంటికి రాకముందే వంట అంతా కంప్లీట్ చేసుకొని, కొన్ని బట్టలు వాషింగ్‌కేసేది ఉంటే అవి కూడా కంప్లీట్ చేసేసి, జామున్ అయితే స్టార్ట్ చేశాను. హాఫ్ అన్ అవర్‌లో అయిపోయే వర్క్ కూడా ఇంట్లో పిల్లలుంటే అవి గంటల తరబడి అయితూనే ఉంటది కదా! సో, అందుకే ప్రశాంతంగా ఇంట్లో ఎవరు లేని టైంలోనే కుకింగ్ చేసేస్తే అయిపోతుంది కదా అనేసి వెంటనే ఫాస్ట్‌గా కంప్లీట్ చేసేసుకున్నాను. మా ఇంట్లో అయితే అందరికీ జామున్ పిచ్చి ఉంది. ఒక్క నాకు తప్ప. నేను చేసినందుకు ఏదో 1, 2 తింటా కానీ అంత పిచ్చి అయితే లేదు. యాక్చువల్లీ నేను స్వీట్ తినడం చాలా తక్కువ. అందుకే నేను తినకపోయినా కూడా నా ఫ్యామిలీ కోసం అనేసి చేసి పెడుతూ ఉంటాను. ఇంకా కిడ్స్ ఇంటికొచ్చే 1 అవర్ ముందు వరకే నేను జామున్ అయితే కంప్లీట్ చేసి పెట్టాను. ఎందుకంటే పిల్లలకి రెడీ టు ఈట్ అన్నట్లు ఉంటే బావుంటుంది కదా! మళ్ళీ వెయిట్ చేయనివ్వకుండా అనేసి రెడీగా చేసి ఉంచేశాను. మా వాళ్ళు ఎలా అంటే ఫేవరెట్ స్వీట్ కోసం కానీ, స్నాక్ కోసం కానీ అస్సలు వెయిట్ చేయలేరు. నన్ను చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. టెన్షన్ పెడుతున్నారు. త్వరగా అయిపోచేసేయి అనేసి. అందుకే వీళ్ళు లేనప్పుడే చేసేస్తూ ఉంటాను. సీ యూ నెక్స్ట్ వ్లాగ్.